తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం మండలం సీతారాంపురం స్వర్ణాంధ్ర ఇంజనీరింగ్ కళాశాలలో శనివారం సుమారు 1000 మంది విద్యార్థులతో యోగాంధ్ర కార్యక్రమం నిర్వహించారు. యోగా శిక్షకులు విద్యార్థులకు సులభమైన ఆసనాలు, శ్వాస పద్ధతులను వివరించి యోగాసనాలు వేయించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఆర్డీఓ దాసరాజు పాల్గొని మాట్లాడుతూ యోగాసనాలతో దీర్ఘకాల వ్యాధులకు చెక్ పెట్టడంతో పాటు మానసిక ఒత్తిడిని జయించవచ్చునన్నారు. రోజువారీ జీవితంలో కనీసం అరగంటైనా యోగా సాధనకు సమయం కేటాయించాలని పిలుపునిచ్చారు. యోగా మన భారతదేశం యొక్క సంపద. ఇది మన భారతదేశం ప్రపంచ దేశాలకి ఇచ్చినటువంటి గొప్ప బహుమతి. మరి ఈ యొక్క యోగాని ఇప్పుడు ప్రపంచ దేశాలన్నీ కూడా మన వైపు చూస్తున్నాయి. మన ముఖ్యమంత్రి గారు ఇచ్చిన పిలుపు మేరకు ఈ రోజు మన స్వర్ణాంధ్ర కాలేజెస్ లో మరింత ఘనంగా చాలా గొప్పగా సెలబ్రేట్ చేయడం జరిగింది. కానీ ఈ నవీన యుగంలో ఇంజనీరింగ్ విద్య అనేది ఇంకా ఒక ప్రాథమిక విద్యలాగా అయింది కనుక మరి దానికి ఇప్పుడు మన ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఈస్ట్ వెస్ట్ గోదావరి మన తీర ప్రాంతంలో ఇంకా ఈ స్వతంత్ర కాలేజీ చేస్తున్నటువంటి విద్యకు చేస్తున్నటువంటి సేవలు అమోఘం. మరి అందులో పిలుపు మేరకే మరి మన యోగాంధ్రాన్ని ఈ రోజు ఎంత ఘనంగా జరిపించుకుంటున్నారు. ఈ కర్టెన్ రైజర్ మొదలైన కాడి నుంచి మన జిల్లా అంతా కూడా ఇప్పుడు ఎక్కడైతే మన ముందు ఉన్నారో ఇన్స్ట్రక్షన్స్ యోగా గురువులు వాళ్ళే మనకు చెప్పడం జరుగుతుంది. వాళ్ళే ఈ యొక్క కార్యక్రమాన్ని మన జిల్లా తరఫున పెద్ద ఎత్తున నిర్వహించారు. యోగా గురించి మనకు తెలుసు, ఇది మనకి శరీరాన్ని మనసుని రెండింటిని కూడా నియంత్రిస్తుంది. మనకు ఉన్నటువంటి ఎటువంటి దీర్ఘకాల వ్యాధులు కానీ లేకపోతే మానసిక రుగ్మతలు కానీ అన్నింటిని కూడా నయం చేస్తుంది. అదే విధంగా విద్యార్థులకి మీ యొక్క జ్ఞాపక శక్తిని అంటే ఏకాగ్రత పెరిగితే ఆటోమేటిక్ గా జ్ఞాపక శక్తి పెరుగుతుంది. మీ ఏకాగ్రతను పెంచడానికి కేవలం మార్క్సే కాదు, జీవితంలో కూడా మీ యొక్క ఇన్నోవేటివ్ థాట్స్ కి ఇది ఖచ్చితంగా చాలా దోహదం చేస్తుంది. యోగా చేసిన వాళ్ళు ఎవరు ఇంతవరకు ఫెయిల్యూర్ లేదు లైఫ్ లో. యోగా చేయని వాళ్ళు కూడా సక్సెస్ అవ్వచ్చు, కానీ యోగా చేసిన వాళ్ళు ఫెయిల్యూర్ అనేది లేదు. ఎన్ని టాపర్ తీసుకోండి, ఈ యొక్క అకాడమిక్ గా తీసుకున్నా, గ్లామర్ వరల్డ్ యాక్ట్రెస్ గానీ యాక్టర్లు గానీ వాళ్ళు తీసుకున్నా, అదర్వైజ్ మంచి మంచి అథ్లెట్స్ తీసుకున్నా, పీక్ మూమెంట్ వచ్చినప్పుడు వాళ్ళు ఒక నిమిషం మీరు చూడండి, అథ్లెట్స్ కూడా స్టార్ట్అప్ టైంలో మీకు ఆన్యూర్ మార్గర్ అంటే కళ్ళు మూసుకుని అలా చూస్తూ ఉంటారు. దట్ ఈస్ కాల్డ్ ధ్యానం. అదనపు కట్నం వేధింపులు భరించలేక పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడ నియోజకవర్గం పెంటపాడు మండలం జట్లపాలెం గ్రామానికి చెందిన రోహిణి అనే యువతి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. ఉంగుటూరు మండలం కాకర్లమూడి గ్రామానికి చెందిన అభయరెడ్డి రోహిణికి జట్లపాలెం గ్రామానికి చెందిన గొర్రెల సతీష్తో 2022లో వివాహం జరగగా వారికి 18 నెలల పాప కూడా ఉంది. వేరే కాపురం పెట్టినప్పటి నుండి అదనపు కట్నం వేరే సామాను కోసం ఆమె భర్త సతీష్ అత్తమామలు రోహిణిని వేయించడం ప్రారంభించారని ఆమె తల్లిదండ్రులు వాపోయారు. వివాహ సమయంలో వారు అడిగిన కట్నం ఇచ్చామని ఇప్పుడు కొత్తగా అదనపు కట్నం సామాన్లంటూ వేధింపులకు గురి చేయడంతో తమ కుమార్తె ఆత్మహత్య చేసుకుందని వెలిపించారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 2022లో చేసామండి, 3వ సంవత్సరం ఇది చేసి జట్లపాలెం గొర్రెల సతీష్కి ఇచ్చామండి. పెళ్ళైన కాడి నుంచి నరకం అది తేలేదు ఇది తేలేదు, నరక యాతన పెట్టారండి. నరక యాతన పిల్లమ్మ సంవత్సరంన్నర పిల్లండి. ఆ పాలు తాగి పిల్ల 4 రోజులు వాళ్ళ ఆడపడుచుంటే తీసిపోయారండి. తీసిపోయి పిల్ల తీసుకురమ్మంటే ఆ పిల్లని కూడా తీసుకురాలేదు. మరి రాత్రి ఏం చేశారో ఏంటో అన్నది మాకు తెలియదు. ఆ పిల్ల మాకేమీ చెప్పలేదండి. హాస్పిటల్లోకి వెళ్ళాక వాళ్ళు అడిగితే పిల్ల చెప్పిందండి, ఇలా జరిగింది, నన్ను ఏది చేస్తున్నారు, నన్ను అసలు ఇది చేస్తున్నారని చెప్పిందండి. ఎవరాలు మా అంగారే 10:30 11 వచ్చాడంటండి. మా అయ్య మంచినీళ్ళు ఇవ్వండంటండి. ఆ మంచినీళ్ళు ఇచ్చాక ఏంటి అలా దగ్గుతున్నావు ఏంటని అడిగితే ఏమన్నా చేసుకున్నావా ఏంటని అడిగితే మందు తాగాను నేను అన్నదంట.
మనతో అయితే ఆ ఇంటి పక్కన ఆవిడ ఎవరో వస్తే ఏయో కలిపిస్తే అవి ఇస్తే తాగలేదంటండి. తాగకపోతే గబగబా అటు ఏదో పురమాయించి గుడి హాస్పిటల్ తీసుకొచ్చారండి. తీసుకొచ్చి జాయిన్ చేశాక మాకు ఫోన్ చేశారండి. 11:30 అయిందండి మాకు ఫోన్ చేశారు. నాకు 2 కుమార్తెలండి, ఆడపిల్లలన్నీ నేను ఎప్పుడు దిగిలి చెందలేదండి, ఏమీ లేనంటుండే. ఓ పిల్లని పొట్టుపాడు అనే గ్రామం ఇచ్చానండి, ఈ పాపని జట్లపాలెం ఇచ్చానండి. అయితే ఇచ్చిన కాడి నుంచి ఆడ అది పెట్టలేదు ఇది పెట్టలేదు అని ఏదింపులండి. 1,20,000 ఇచ్చానండి కట్నం. నా తోమత కూలి అన్ని అప్పుడే పెట్టేశానండి, కొండ మండ అన్ని అప్పుడే పెట్టేశానండి. ఆ బంగారం పెట్టలేదని ఫోన్ అడుగుతుంటే ఇవ్వడండి. ఆ ఫోన్ కాల్లో చూసి ఏంటి మా అమ్మగారు చేసినట్టుందా ఫోన్ అంటే చేసిందేమో చూడలేదు అంటారండి. అతను 15 రోజులు అవుతుందని వేరే పెట్టి అన్ని సామాను అన్ని కొనుక్కెళ్ళానండి. కొనుక్కెళ్ళినా ఇంకా సారలేదు అని ఫ్రిడ్జ్, టీవీ, ఫ్యాను అంటే సరే తర్వాత తెత్తానులేండి సమయం చూసుకొని అని చెప్పానండి. ఈ లోపల పిల్ల వాళ్ళకి ఆందోళన పడిపోయి పాయిజన్ తీసుకుంది. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం ఉచిత విద్య, వైద్యంపై ప్రత్యేక దృష్టి సారించి అందుకు అనుగుణంగా తక్షణ చర్యలు చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దూడం రెడ్డిబాబు డిమాండ్ చేశారు. కడప ప్రెస్ క్లబ్లో విద్యా హక్కుల చట్టం అమలుపై రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రెడ్డిబాబు మాట్లాడుతూ రాష్ట్రంలో విద్యా హక్కు చట్టాన్ని అమలు చేయకపోవడం దారుణమన్నారు. ఏ ప్రభుత్వమైనా బడుగు బలహీన వర్గాల పిల్లలకు ఉచిత వైద్యం, విద్యా అవసరాన్ని గుర్తించాలన్నారు. వెనుకబడిన వర్గాలకు ఉచితంగా విద్యను అందించడం వల్ల ఆయా వర్గాలు పురోభివృద్ధి సాధిస్తాయని తెలిపారు. కడప ప్రెస్ క్లబ్ నందు జరగబోయే రౌండ్ టేబుల్ సమావేశం ముఖ్య కారణం రాష్ట్రంలో విద్యా హక్కు చట్టాన్ని అమలు చేయకపోవడం మహాదారుణం. గత కొన్ని సంవత్సరాలుగా ఏ ప్రభుత్వమైనా బడుగు బలహీన వర్గాల వారికి విద్యను ఉచితంగా అందిస్తామని చెప్పారు. ప్రతి ఒక్క నాయకుడు ఇదే వాగ్దానం చేస్తాడు. బడుగు బలహీన వర్గాల వారికి ఉచిత వైద్యం, ఉచిత విద్య ఎంతో అవసరం. వెనుకబడిపోయినటువంటి వాళ్లకు విద్యను ఉచితంగా అందించడం వల్ల ఆ కులాలు డెవలప్ అవుతాయి, విజ్ఞానవంతులు అవుతారు, ఉద్యోగాలకు ఆస్కారం ఉంటుంది. మీరు విద్యను వ్యాపారంగా చేస్తూ గవర్నమెంట్ స్కూళ్ళల్లో టీచర్ ట్రైనింగ్, బీఈడి, బీకామ్, బీఎస్సీలు చదివిన వాళ్ళు టీచర్లుగా బోధించేదానికి ఉపాధ్యాయులుగా వస్తారు. మరి ప్రైవేట్ కార్పొరేట్ స్కూళ్ళల్లో ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిన వాళ్ళు, డిగ్రీలు ఫెయిల్ అయిన వాళ్ళు, పాలిటెక్నిక్ ఫెయిల్ అయిన వాళ్ళు ఇలాంటి వాళ్ళను తక్కువ జీతాలకు పెట్టుకుంటారు. గవర్నమెంట్ ఏం చేస్తోంది అని అడుగుతున్నాం. ఈ గవర్నమెంట్లో ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు స్పష్టంగా చెప్పారు, మధ్యతరగతి వాళ్లకు, బడుగు బలహీన వర్గాల వరకు ఏం అందించాలనో, ఎలాంటి సంక్షేమ పథకాలు అందాలనో ఖచ్చితంగా అందిస్తామని చెప్పారు. కార్పొరేట్ ప్రైవేట్ స్కూళ్ళ పైన దృష్టి ఎందుకు సాధించలేకపోతున్నారని అడుగుతున్నాం. రాష్ట్రంలో అభివృద్ధి మంచి పనులు చేస్తారని మిమ్మల్ని గెలిపించాం. మాకు అభివృద్ధి కావాలి, ఉచిత విద్య కావాలి, ఉచిత వైద్యం కావాలి. వీటిపైన దృష్టి సాధించాలని రాష్ట్ర ప్రభుత్వానికి మేము కోరుతున్నాం. నారా చంద్రబాబు నాయుడు గారి తనయుడు నారా లోకేష్ గారు అడ్మినిస్ట్రేషన్ ఎక్సలెంట్గా ఉంటుందనేది ప్రజల అభిప్రాయం. ఎందుకంటే గతంలో మీరు చేసినటువంటి శాఖను ఏ అవినీతి లేకుండా చేశారు. మీకు ఒకటే తెలియజేస్తున్నాం నారా లోకేష్ గారికి, ఇప్పుడు కూడా విద్యా హక్కు చట్టాన్ని మీరు అమలు చేస్తారా లేదా అని అడుగుతున్నాం. ఈ విషయం మీ దృష్టికి తెచ్చారా లేదా అని అడుగుతున్నాం. విద్యాశాఖ మీద మీరు చర్యలు ఖచ్చితంగా తీసుకోవాలని కూడా అడుగుతున్నాం. జీతాలు ప్రైవేట్ కార్పొరేట్ స్కూళ్ళ వారు ఇస్తున్నారా సార్ అని అడుగుతున్నాం. ఎందుకు ఈ మాట అడుగుతున్నామంటే, ఈ విద్య వ్యాపారం చేస్తున్నటువంటి ప్రైవేట్ స్కూళ్ళు కానీ కార్పొరేట్ స్కూళ్ళు కానీ ఏ ఒక్కరు కూడా ఇంతవరకు దాడులు చేయలేదు. ప్రతి స్కూల్లో బుక్కులు అమ్ముతున్నారు, బూట్లు అమ్ముతున్నారు, షూస్ అమ్ముతున్నారు, సాక్సులు అమ్ముతున్నారు, ప్రతి ఒక్కటి వ్యాపారంగా చేస్తున్నారు. మరి మీ అందరికీ కనిపించడం లేదా? కళ్ళకు గంతులు కట్టుకొని నిద్రపోతున్నారా అని అడుగుతున్నాను నేను. గవర్నమెంట్ స్కూళ్లకు గండి కొడుతూ ప్రైవేట్ స్కూల్లో విద్యను వ్యాపారంగా చేస్తున్నటువంటి, గవర్నమెంట్కి రూపాయి ట్యాక్స్ పోనీయకుండా 1000 కోట్ల నుంచి 2000 కోట్ల వరకు అవినీతి చేస్తూ ప్రభుత్వానికి గండి కొడుతున్నటువంటి ప్రైవేట్ కార్పొరేట్ స్కూళ్ళ మీద ఎందుకు దాడులు చేయడం లేదు? ఎందుకు మీరు కేసులు రాయడం లేదు? అవినీతి జరగడం లేదని ప్రశ్నిస్తున్నా. మీరు ఇలాగే ఉంటే ముఖ్యమంత్రి వర్యులను కలుస్తాం, మీ అందరిపైన తగు చర్యలు తీసుకుంటాం. అలాగే హైకోర్టుకు కూడా ఖచ్చితంగా మీ పైన కంప్లైంట్ చేస్తాం.
భీమవరం కొత్త బస్టాండ్ ప్రాంతంలో తిరుగుతున్న ఒక ఆబోతు కాలు ఎముక విరిగిపోయి నడవలేక నరకయాతన చూస్తుంది. ఆబోతు పడే బాధను చూసి స్థానికులు చలించిపోయారు. సమాచారం అందుకున్న గోసంరక్షణ అధ్యక్షుడు సుంకర దాసు సంఘటన స్థలానికి వెళ్లి పశు వైద్యుల సాయంతో 2 రోజులకు ఒకసారి ఆబోతుకు వైద్యం అందిస్తున్నాడు. పెయిన్ కిల్లర్ ఇంజెక్షన్స్ చేయిస్తూ దాన్ని బాగు చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఇటువంటి ఆబోతులను సురక్షితమైన ప్రదేశాల్లో సంరక్షిస్తే మంచిదని మున్సిపల్ అధికారులకు జిల్లా కలెక్టర్కి సందర్భంగా ఆయన విన్నవించారు. భీమవరం ప్రాంతంలో ఈ ఆంబోతు కొత్త బస్టాండ్ దగ్గరలో చుట్టూ తిరుగుతూ ఉంటుంది. దీనికి 2 సంవత్సరాల క్రితమే కాలికి గాయమయ్యి ఎముక ఇరిగిపోవడం అయితే జరిగింది. ఆ ఎముక నిలువుగా అతికిపోవడం వల్ల అది నడవలేక నరకయాతన అయితే చూస్తుంది. దాని బాధను చూస్తే మాకు చాలా మనసు విరిగిపోతుంది. ఎందుకంటే దీనికి ఏమీ చేయలేని పొజిషను. ఎందుకంటే డాక్టర్స్తో సర్జరీ చేద్దామని కూడా ప్రయత్నం చేస్తే సర్జరీ చేసినా పని చేయదండి అని చెప్పి డాక్టర్స్ కూడా చెప్పడం అయితే జరిగింది. చాలా డాక్టర్స్కి చూపించాము. ఇటువంటి ఆంబోతులు అనారోగ్యంతో ఇబ్బంది పడుతూ రోడ్ల మీద తిరగడం చాలా బాధాకరమైన విషయం. భీమవరం మున్సిపాలిటీ వారు కానీ జిల్లా కలెక్టర్ గారు కానీ వీటి గురించి స్పందించి సురక్షితమైన ప్రదేశాల్లో పెడితే వీటికి మంచిదని చెప్పి మేము కోరుకుంటున్నాము. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని బాలీవుడ్ నటి విద్యాబాలన్ దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వ్యాసవచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. జీవీఎంసీ నూతన కమిషనర్గా బాధ్యతలు స్వీకరించిన కేతన్ గార్గ్ నగరంలో పారిశుద్ధ్యానికి సుందరీకరణకు తొలి ప్రాధాన్యత ఇస్తానని స్పష్టం. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీల అమలుపై చంద్రబాబు సమాధానం చెప్పాల్సిందే వైసీపీ రాష్ట్ర సమన్వయకర్త సజ్జల రామకృష్ణారెడ్డి డిమాండ్. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న బాలీవుడ్ నటి విద్యాబాలన్ ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలవి నాటకాలన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. వాళ్ల పాపాల వల్లే తెలంగాణ అప్పుల పాలైందని వ్యాఖ్య. ఈ వార్తలు ఎంతటి సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.